హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు ఉలవల కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి ఈ పౌడరు. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు ఉలవలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఉలవలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక 2 స్పూన్లు మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని వేసుకొని మంచిగా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ పప్పులు మొత్తం పూర్తిగా బాగా చల్లారిపోవాలి. ఇలా చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 10 లేదా 15 పొట్టు తీయకుండా వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి. ఇందులోనే 1 ఇంచు చింతపండు వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ కల్లుప్పు వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 5 లేదా 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఈ పౌడర్ని పూర్తిగా చల్లారాక ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇడ్లీ, దోశ, అన్నంలోనికి చాలా బాగుంటుందండి ఈ పౌడరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.